హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ పిల్ల. ఒక మంచి క్రియేటివ్ ఐడియాతో వచ్చేసాను. ఒక ఐడియా కాదు, 2 ఐడియాస్ అనమాట. ఆ ఐడియాస్ ఏంటి అంటే, ఇక్కడ మీకు కనిపిస్తుంది చాలా ఓల్డ్ డ్రెస్. ఈ డ్రెస్ నేను ఆల్రెడీ యూస్ చేశాను. అది ముందు వీడియోస్ లో ఉంటుంది, చూడండి ఈ డ్రెస్ ఏ విధంగా చిరిగిపోయిందో. అయినా కూడా దీన్ని మళ్ళీ ఎలా యూస్ చేసుకోవాలో చూపించేస్తాను. ఒకవేళ మీ దగ్గర కూడా ఇటువంటి ఓల్డ్ డ్రెస్సెస్ ఉన్నా మీరు కూడా ట్రై చేయండి. ఐడియా చాలా బాగుంటుంది. మెయిన్ పార్ట్ ఈ డ్రెస్ లో ఉన్న ఈ క్లాతే. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. ఈ డ్రెస్ లో ఉన్న ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. డ్రెస్ లోపల వైపు ఉందన్నమాట ఈ క్లాత్ ఏమేంటో నాకు తెలియదు. చూడడానికి స్మూత్ అండ్ షైనీగా ఉంది. ఈ క్లాత్ ని నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక స్క్వేర్ టైప్ అయితే కట్ చేసుకోవాలి. పక్కా స్క్వేర్ షేపే రావాలని ఏమీ లేదు, కొంచెం అటు ఇటు అవుతుంది. తర్వాత క్లాత్ పైన ముడతలేమీ లేకుండా నీట్ గా ఐరన్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇటు అటు 2 ఫోల్డ్ చేసి, తర్వాత 2 వైపులా ఉన్న క్లాత్ ని నేను చూపిస్తున్నట్టు ఇలా మిడిల్ లోకి ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఫింగర్స్ తో ఇలా మిడిల్ లో మొత్తం ఒక దగ్గరగా అనేస్తే చూడడానికి ఒక బో షేప్ వచ్చేస్తుంది. తర్వాత ఇంకొంచెం చిన్న క్లాత్ ని తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా 2 ఫోల్డ్స్ చేసుకొని, తర్వాత వీటన్నిటిని ఇలా కలిపేసి ఫోల్డ్ చేసుకుంటే నీట్ గా ఒక స్ట్రైట్ పీస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చేసి పెట్టుకున్న బౌ షేప్ ని ఇలా చుట్టేసుకోవాలన్నమాట. ఇలా ఒక రౌండ్ చుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అంటించుకోవడానికి కావాల్సినంత క్లాత్ ని వదిలేసి మిగతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా ఒక సైడ్ గమ్ అప్లై చేసుకొని అంటించేసుకుంటే గట్టిగా ఉండిపోతుంది. ఇలా గమ్ అప్లై చేసి ఇది డ్రై అయిపోయిన తర్వాత ఒక మంచి బో షేప్ అయితే రెడీ. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఓల్డ్ క్లిప్ ఒకటి తీసుకున్నాను. ఈ క్లిప్ పైన కూడా గమ్ అప్లై చేసుకొని తయారు చేసి పెట్టుకున్న ఆ బో షేప్ ని అయితే దీనిపైన అంటించుకోవడమే. ఈ గమ్ కావాలంటే మన దగ్గరే అవైలబుల్ గా ఉంది. కావాలనుకున్న వాళ్ళు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. అలాగే కేటలాగ్ కూడా ఉంది, మీకు నచ్చిన ఐటమ్స్ చూసి తీసుకోవచ్చు. చూడండి ఎంతో క్యూట్ అయినా ఒక మంచి బో క్లిప్ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా అంటే చాలా ప్రిట్టిగా ఉందన్నమాట. చాలా క్యూట్ గా ఉంది. చిన్నపిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఊరికే ఇలా పెట్టుకొని చూపిస్తున్నాను, కానీ బ్యాక్ సైడ్ నీట్ గా జడ వేసేసుకొని దీన్ని పెట్టుకున్నామంటే లుక్ అదిరిపోతుంది. ఐడియా నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు సెకండ్ ఐడియా చూపిస్తాను. సేమ్ డ్రెస్ నుంచి అదే క్లాత్ ని కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. వెడల్పు ఎక్కువ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, పొడవు ఎక్కువ తీసుకోండి. చూడండి ఇటువంటి పొడవాటి పీసు ఒకటి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఒక ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ ని. తర్వాత నీడిల్లోకి దారం ఎక్కించేసుకొని దీన్ని కుట్టేసుకోవాలి. ఇలా ఒక్కసారి కుట్టు వేసి లాక్ చేసేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టు ఇలా కుట్టుకున్నారంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇలా కాదు మా దగ్గర మిషన్ ఉందంటే మీరు మిషన్ పైన ఈజీగా కుట్టేసుకోవచ్చు. మిషన్ లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఈ విధంగా నీట్ గా కుట్టుకున్న తర్వాత ఒక సేఫ్టీ పిన్ ని తీసుకొని దీనికి చివర ఈ విధంగా పెట్టేసుకొని చూపిస్తున్నట్టు క్లాత్ ని ఇలా కొంచెం వెనక్కి లాక్కుంటూ రావాలి. ఇలా కొంచెం క్లాత్ ని ఎక్కించుకున్న తర్వాత వెనక నుంచి ఇలా లాగేసుకున్నామంటే ఫ్రీ అయిపోతుంది. మళ్ళీ కంటిన్యూగా మొత్తం ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం రివర్స్ చేసేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకున్నాను. దీన్ని ఇలా ఒకసారి కట్ చేసేసుకొని ఈ రబ్బర్ బ్యాండ్ కి కూడా సేఫ్టీ పిన్ ని పెట్టేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న క్లాత్ పీస్ లోకి ఈ రబ్బర్ బ్యాండ్ ఎక్కించేసుకొని తర్వాత 2గా ఉన్న ఈ రబ్బర్ బ్యాండ్ ని ఒకటిగా కలిపేసి కుట్టేసేసుకోవడమే. ఒకవేళ ఈ రబ్బర్ బ్యాండ్ ప్లేస్ లో మీ దగ్గర ఎలాస్టిక్ ఉంటే అదైనా కానీ యూస్ చేసుకోవచ్చు. కుట్టేటప్పుడు జాగ్రత్తగా చూసి కుట్టుకోండి. ఓన్లీ రబ్బర్ బ్యాండ్ మాత్రమే కుట్టాలి. క్లాత్ కుట్టేశారంటే కంప్లీట్ గా స్పాయిల్ అయిపోతుంది. ఇలా రబ్బర్ బ్యాండ్ ని కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా నీట్ గా లోపలికి అడ్జస్ట్ చేసేసుకొని ఇలా ఒక వైపుని లోపలికి అనేసుకున్న తర్వాత పై భాగాన ఉన్న క్లాత్ ని ఇలా కొంచెం లోపలికి అనేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కుట్టుకున్న అంటే మీకు దారం కూడా కనిపించదు. అటు ఇటు జిగ్జాగ్ లాగా కుట్టుకోవాలి, అప్పుడే దారం కనిపించదు. కుట్టేసుకొని ఇలా గట్టిగా లాగేసుకున్నామంటే చూడండి దారం కనిపించలేదు కదా. ఇలాగే కంప్లీట్ గా కుట్టేసుకుంటే అంతే, ఒక మంచి స్క్రంచీ అయితే రెడీ అయిపోయింది. అసలు దీన్ని ఇంట్లోనే చేసామా లేదా బయట కొన్నామనేది తేడా అనేది ఉండదు. మనము వీటిని బయట 100 పెట్టి కొనే బదులు ఇలా ఇంట్లోనే, అది కూడా పాత డ్రెస్ తో మంచిగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేతికైనా వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నేను జడకు కూడా వేసుకొని చూపిస్తాను. చూడండి ఎంత అందంగా ఉందో. నా జుట్టును పట్టించుకోకండి, ఎందుకంటే ఆయిల్ చాలా ఫుల్ గా ఉంది. అది మాత్రమే కాక హెయిర్ ఫాల్ కూడా చాలా ఉంది. నేను ఊరికే ఇలా వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. వెనక వైపు వేసుకోవాలి. నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఈ క్లాత్ ఇంకా ఉంది, ఇలానే ఇంకొన్ని చేసేసుకుంటాను. వీటన్నిటిలో మీకు ఏ ఐడియా నచ్చుతుందో కామెంట్ చేసి, నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.